ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువ కిషోరం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పుట్టినరోజు పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు భవిష్యత్ తరానికి నారా లోకేష్ దిక్సూచని కొనియాడారు. యువనేత నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గత 18 సంవత్సరాలుగా అలిపిరి పాదాల వద్ద టెంకాయలు కొట్టి ఆయన ఆరోగ్యంగా ఉండాలి, అదేవిధంగా ఆయన అనుకున్నది సాధించాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంట్లో పండగలాగా ఈ రోజున మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికే దావోస్లోకి వెళ్ళి వాళ్ళ అనేకమైనటువంటి పరిశ్రమలను కూడా తీసుకురావడం మీరందరూ పేపర్లో చూస్తూ ఉన్నారు. అటువంటి వారికి మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఆ వైపుగా పరుగులు తీస్తూ వాళ్ళందరి ఆదరాభిమానాల్ని చురగొంటున్న నారా లోకేష్ గారికి మరింత రాజకీయంగా కూడా అత్యున్నతమైన పదవిలో రావాలని కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆయన యొక్క జన్మదినాన్ని అత్యంత ఘనంగా ఇక్కడ కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత నిర్వహించుకోవడం మనందరికీ కూడా చాలా సంతోషదాయకం. అదేవిధంగా ఆయన యొక్క ఆశీస్సులు వారికి, వారి కుటుంబానికి ఎల్లప్పుడూ కలగాలని, నిండు నూరేళ్ళు ఐశ్వర్యంతో తొలగాలని, ఇంకా ఎంతో ఉన్నతమైన పదవుల్లో ఆయన అలరాయించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. బాగుండాలని, ఉద్యోగాలు కల్పించాలని తపనతో ఈరోజు దేశ విదేశాలకు తిరిగి ఈరోజు కూడా మన రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజానీకం గురించి, నిరుద్యోగుల గురించి నిరంతరం ఆలోచిస్తున్న నారా లోకేష్ గారికి ఆ వెంకటేశ్వర స్వామి గారు మంచి ఆరోగ్యం ప్రసాదించాలనేసి మేము దేవదేవుని కోరుకుంటూ, ఆయన బర్త్డే సందర్భంగా కూడా ప్రజలతో కానీ లేదా ఫ్యామిలీతో కానీ గడపకుండా ప్రజలకి ఏం చేయాలి, ఎలా ఉంటే బాగుంటుందని చెప్పి దావోస్లో ఇంకా కూడా మన ఆంధ్రప్రదేశ్ని ఎలా ముందంజలోకి తీసుకెళ్లాలన్న తాపత్రయంతోనే ఉన్నారే కానీ ఆయన సెలబ్రేషన్స్లో కూడా లేరు. ఇటువంటి మహోన్నతమైన వ్యక్తికి హృదయపూర్వకంగా తిరుపతి ప్రజల తరపున నుంచి, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నుంచి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆ విధంగా కూడా ఘనంగా నిర్వహించుకుంటూ ప్రశాంత వాతావరణంలో ప్రశాంతంగా పీస్ఫుల్గా ఈరోజు నిర్వహించుకుంటున్నాము. మరి ఆ కలిగి ఉండే మరింత ఆయనకి శక్తినిచ్చి రాష్ట్రం కోసం 18 గంటలు పనిచేసే యొక్క ప్రయత్నంలో ఎన్నో విజయాలు సాధించి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ ద్వారా నారా లోకేష్ బాబుకి తిరుపతి నగర పట్టణం నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. భవిష్యత్తులో ఇంకొక 50 సంవత్సరాల పాటు ఆయన ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో ముందుకు నడవాలని చెప్పని మేము బడుగు బలహీన వర్గాలందరం కూడా ఈరోజు ఆయన యొక్క లోకేష్ గారి యొక్క జన్మదినాన్ని సందర్భంగా పేద ప్రజలకు సేవా కార్యక్రమంలో పాల్గొనేసి ఆయన కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతుంది. ఆయన సేవా కార్యక్రమంలో ముందుండాలని చెప్పని ఆయన పిలుపుతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నాయకుడిగా నారా లోకేష్ గారు ఎదుగుతున్న సందర్భం, ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు సేవా కార్యక్రమాల్లో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి దాదాపు 200 మంది విద్యార్థులు, యువత రక్తదానాన్ని చేయడం జరిగింది. ప్రతి ఒక్క రోడ్డు సౌకర్యం కల్పిస్తూ, ప్రతి ఇంటికి వాటర్ సౌకర్యం, అదేవిధంగా రోడ్డు, అదేవిధంగా నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నారా లోకేష్ బాబు గారికి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ప్రసాదించి, శక్తి సామర్థ్యాన్ని ప్రసాదించి ఈరోజు దాదాపు 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా నిలపడానికి కృషి చేస్తున్నటువంటి నారా లోకేష్ బాబు గారికి ఆయుసు, ఆరోగ్యాన్ని ప్రసాదించమని చెప్పి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ భవిష్యత్తులో ఇంకొక 50 సంవత్సరాల పాటు ఆయన ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో ముందుకు నడవాలని చెప్పని మేము బడుగు బలహీన వర్గాలందరం కూడా ఈరోజు ఆయన యొక్క లోకేష్ గారి యొక్క జన్మదినాన్ని సందర్భంగా పేద ప్రజలకు సేవా కార్యక్రమంలో పాల్గొనేసి ఆయన కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతుంది. ఆయన సేవా కార్యక్రమంలో ముందుండాలని చెప్పని ఆయన పిలుపుతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది.